జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో గర్భాశయంలో గడ్డల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో గర్భాశయంలో గడ్డల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు గర్భాశయంలో గడ్డలు ఏర్పడడానికి కారణాలు ఏమిటి ముందుగా వివరిస్తారండి? ఏంటంటే సామాన్యంగా ఈ గోడల్లో కానీ గర్భాశయంలో కానీ ఎటువంటి ఇతర అంటే గ్రోత్ లాంటివి ఏం లేకుండా ఉండాలి. అయితే చాలా మంది స్త్రీలలో ఈ సమస్య ఉంటుంటుంది అన్నమాట. ఈ గడ్డలు ఏర్పడడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎందువల్ల ఏర్పడుతుంది అన్న దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం లేదు. ఈ కారణం వల్ల ఏర్పడుతున్నటువంటి సమాధానం లేదు. అయితే కొంతవరకు వంశపారంపర్యంగా ఈ గడ్డలు ఏర్పడడం అనేటువంటిది చాలా మందిలో గమనిస్తున్నటువంటి అంశం. అంటే తల్లికి కానీ మేనత్తలు కానీ చిన్నమ్మలు అలా ఎవరైనా బ్లడ్ రిలేటివ్స్ రక్త సంబంధీకుల్లో కనుక ముందు తరంలో ఈ గడ్డలు ఉన్నట్టయితే కనుక ఆ తర్వాత తరంలో వాళ్ళకు కూడా ఈ గడ్డలు వచ్చేందుకు అవకాశం ఉండడం ఒకటి మాత్రం గమనించారు. అయితే ఇది ఎందుకు ప్రత్యేకంగా కారణం ఏమిటి అని చెప్పడానికి మాత్రం జవాబు లేదు దానికి. డాక్టర్ గారు, గర్భాశయంలో గడ్డలు ఏర్పడినప్పుడు గర్భధారణకి కష్టమవుతుంది అని కొంతమందిలో అపోహ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం అంటే ఏదో ఒక చోట ఏర్పడతాయని జవాబు కాదు. గర్భాశయంలో ఏంటంటే గర్భాశయం లోపల గడ్డలు ఏర్పడచ్చు. గర్భాశయపు గోడ ఒకటి ఉంటుంది, ఆ గోడలో ఈ గడ్డలు ఏర్పడుతూ ఉండొచ్చు. ఈ గోడ బయట కూడా ఏర్పడుతూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. అలాగే ఈ గడ్డలు కూడా ఏంటంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉండొచ్చు, లేకపోతే పైకి ఉండొచ్చు. పొజిషన్స్ చాలా ఉంటుంటాయి. ఈ గడ్డల పొజిషన్ని బట్టి ఇది గర్భధారణకి అడ్డం అవుతుందా లేదా అన్నది నిర్ణయించాల్సి వస్తుంది అనమాట. అంటే ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారానికి దగ్గరలో ఈ గడ్డలు ఏర్పడ్డాయనుకోండి, అలాంటప్పుడు గర్భధారణకి ఇబ్బంది వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే గోడల మధ్యలో కొంచెం పెద్దగా ఈ గడ్డలు ఏర్పడ్డాయనుకోండి, అలాంటప్పుడు కూడా అది గర్భధారణకి ఇబ్బంది కలిగించేందుకు అవకాశం ఉంది. అయితే గర్భాశయపు గోడలు బయట కానీ గోడల లోపల కూడా కొంచెం పై భాగంలో ఇలాంటి గడ్డలు ఏర్పడినట్టయితే కనుక అవి ఆ గర్భధారణకి కానీ గర్భం కంప్లీట్గా అయిన తర్వాత ప్రసవించడానికి కానీ ఎటువంటి ఆటంకం రాదు. డాక్టర్ గారు, మరి గర్భాశయంలో గడ్డలు ఏర్పడ్డాయని ఎలా తెలుస్తుందండి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఏంటంటే ఇప్పుడు గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు చాలా మందిలో గడ్డలు ఉన్నాయి అన్నటువంటి ఏమి తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. అంటే గడ్డలు సుమారుగా ఒక 100 మంది స్త్రీలను మనం కనుక పరీక్ష చేసి చూసినట్టయితే, ఈ సోనోగ్రఫీ అది తీసి చూసినట్టయితే కనుక అందులో 50 నుంచి 60% మందిలో ఈ గడ్డలు ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అందరిలోనూ ఏవో లక్షణాలు కనిపించాలని మాత్రం ఏమీ లేదు. ఏమీ కనిపించకుండా అలా గడ్డలు ఉన్నా కూడా మామూలుగా మెనోపాజ్ వచ్చి బహిష్టు నిలిచిపోవడం, సాఫీగా అయిపోవడం అనేటువంటి చాలా మందిలో అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల మనకు ఈ టెక్నాలజీ రావడం వల్ల ఏదో ఇతర కారణాల కోసమో ఇతర సమస్యల కోసమో ఈ సోనోగ్రఫీ అంటే స్కానింగ్ చేయించుకుంటూ ఉంటే అప్పుడు గర్భాశయంలో ఇక్కడ గడ్డలు ఉన్నాయని తెలియటం అనేది చాలా మందిలో యాక్సిడెంటల్గా తెలుస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో మాత్రం ఈ లక్షణాలు కొన్ని కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించడం అంటే ఏంటంటే నెల ఈ అంటే పీరియడ్స్ వస్తుంటుంది కదా, ఆ బహిష్టు సమంగా టైంకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. కానీ వచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో కొంచెం ఎక్కువగా ఈ రక్తస్రావం అనేటువంటిది జరగటం కొంతమందిలో కనిపించేటటువంటి ఒక లక్షణం అన్నమాట. అలాగే ఈ స్రావం అధికంగా ఉండటమే కాకుండా కొంచెం గడ్డలుగా అవటం అనేటువంటిది కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ గడ్డలు ఉన్నటువంటి పొజిషన్ని బట్టి కొంతమందిలో ఈ పీరియడ్స్ టైంలో పొత్తి కడుపులో బాగా నొప్పి రావడం అనేటువంటిది కూడా ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే కొంచెం మెనోపాజ్కి దగ్గరకు వచ్చేసరికి ఈ గడ్డలు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇవి ఒకవేళ తగ్గిపోనట్టయితే కనుక ఆ టైంలో కొంచెం ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం, ఒక 4-5 రోజులు విపరీతంగా ఎక్కువ బ్లీడింగ్ అవడం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా ఇలాంటి లక్షణాలే ఉంటూ ఉంటాయి. అయితే ఇంకా మరీ గడ్డలు బాగా పెద్దవైపోయి ఎక్కువ గడ్డలు ఉన్నట్టయితే కనుక అవి ఇతర సమస్యలు అంటే కొంచెం ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది కలగటం, లేకపోతే జీర్ణం కాకుండా ఉండటం, అలాంటి సమస్యలు వచ్చేందుకు గడ్డలు బాగా పెద్దవైనప్పుడు మాత్రమే అలాంటి లక్షణాలు కనిపించేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు చాలా మందిలో ఉన్న అపోహ ఇంకొకటి ఏమిటంటే ఆపరేషన్ ఒకటే మార్గం అని. మరి దీని గురించి కూడా తెలియజేస్తారు? మామూలుగా కొంచెం గడ్డలు ఉన్నాయని కానీ చాలా మంది కంగారుగా అనిపిస్తుంటుంది, వెంటనే ఆపరేషన్ చేయించేసుకోవాలేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ గర్భాశయంలో ఉండేటువంటి గడ్డలు అవి యాక్టివ్గా లేకుండా ఏమీ ఇబ్బంది పెట్టడం లేదనుకోండి, అంటే నెలసరిలో మరీ ఎక్కువగా అయిపోవడం కానీ, విపరీతమైన నొప్పి రావడం కానీ, లేకపోతే మరీ గడ్డలుగా స్రావం అవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండా మామూలుగా ఉన్నట్టయితే కనుక ఆ గడ్డల గురించి మర్చిపోవచ్చు, ఏమీ పట్టించుకోకర్లేదు దాన్ని.
అలా కాకుండా కొంచెం స్రావం అది కాస్త ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మనకి ఆయుర్వేదంలో చాలా చాలా ఔషధాలు ఉంటుంటాయి తగ్గించుకోవడానికి. అటువంటి ఔషధాలను వాడుకుంటూ కూడా ఈ సమస్యని అంటే అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గడ్డలు కరిగిపోయి అసలు ఏమీ లేకుండా అయిపోవాలి అలా అనుకోక్కర్లేదు. అవి యాక్టివ్గా లేకుండా వాటి నుంచి ఏమి సమస్య రాకుండా చూసుకున్నట్టయితే కనుక ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా గడపవచ్చు. అయితే ఈ గడ్డలు మరీ పెద్దవైపోయి బాగా అంటే ఒక 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఆ సైజులో పెద్దవిగా ఉండి మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి ఔషధాలతో అవ్వదు కనుక ఆ టైంలో ఆపరేషన్ ప్రయత్నించవచ్చు. అయితే అది కూడా ఏంటంటే పేషెంట్ వయస్సును బట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేయాలా అక్కర్లేదా అన్నటువంటిది, ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నటువంటిది కూడా ఈ సఫర్ అయినటువంటి అంటే పేషెంట్ యొక్క వయసును బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. అంటే పేషెంట్ అంటే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకా సంతానం పొందాల్సినటువంటి వయసు అనుకోండి, సంతానం కలగాల్సినటువంటి వయసు, లేకపోతే 40 సంవత్సరాల లోపు వయసు అయినట్టయితే కనుక వీలైనంత వరకు ఔషధాలతోటే దాన్ని మేనేజ్ చేయాలి. ఇంకా తప్పనిసరిగా పెద్ద గడ్డలు లాంటిది ఉంటే కనుక కేవలం గడ్డని మాత్రం తొలగించేటువంటి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 45 సంవత్సరాలంత వయసు దాటి మెనోపాజ్కు దగ్గరగా వచ్చేసి మరీ ఎక్కువగా బాధించేస్తూ చాలా పెద్దవిగా గడ్డలు ఉంటే మాత్రమే ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనకేంటంటే చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చూస్తుంటాము. ఏదైనా సమస్య కోసం వచ్చినప్పుడు ఏంటి ఈ నెలసరి ఎలా ఉందని అడిగినప్పుడు వాళ్ళకి 25 ఏళ్ల వయసులోను 30 ఏళ్ల వయసులోను గర్భసంచులు తీసేసేటువంటి ఆపరేషన్లు చాలా మందిలో జరిగాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా అంటే ఇది మనం అంటే డాక్టర్లను క్రిటిసైజ్ చేయడం అని కాదు, ఒక వ్యాపార ధోరణితోటి అక్కర్లేకపోయినా అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి పల్లెటూరు వాళ్ళందరికీ కూడా ఈ ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. అలా ఏంటంటే తొందరగా ఆపరేషన్లు అయిపోయినట్టయితే కనుక భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంటే చిన్నప్పుడే ఆపరేషన్ చేసేసినట్టయితే ఆ తర్వాత 40 ఏళ్ళు 45 ఏళ్ళ తర్వాత వీళ్ళల్లో గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎముకలు చాలా బలహీనం అయిపోతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు అవి రావటం, తొందరగా ఆస్టియోపోరోసిస్ సమస్య రావటం, ఇంకా చాలా చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మన శరీరంలో ఒక అవయవం ఎన్నాళ్ళు పనిచేయాలో ఏం పని చేయాలో అవన్నీ నిర్ధారణ అయ్యి ఉన్నాయి. అవి అన్నేళ్ళు పని చేయకుండా ముందుగా తీసేసినప్పుడు కొన్ని హాని జరిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే మన ప్రేక్షకులందరూ కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న వయసులోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయించేసుకోండి అంటే కనుక వెంటనే ఆ మాట వినకుండా ఇంకా 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రెండో సలహా ఎప్పుడు తీసుకోమని చెప్తాం, సెకండ్ ఒపీనియన్ అని చెప్పి. అలాగే ఇంకా ఇతర డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి ఇదే సలహా పాటించాలా లేదా, నిజంగా సీరియస్గా ఈ అవసరం ఉందా లేదా అనేది గమనించుకోవడం ఎవరికి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయ్యి చేసుకోవాల్సినటువంటిది. అంటే వాళ్ళు వ్యాపారం కోసం చేసినా కష్టపడేది ఎవరికి వాళ్ళు కనుక ఈ దృష్టిలో ఉంచుకొని తొందరపడి ఆపరేషన్ చేయించుకోకుండా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా అనుసరించాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ గడ్డలు ఏమి క్యాన్సర్ గడ్డలుగా మారేటువంటివి కూడా కాదు. ఒకవేళ మారతాయేమో అని భయపడి అందుకోసం చేయించుకున్నాం అనుకోటువంటి అవసరం కూడా లేదు. ఈ గడ్డలన్నీ క్యాన్సర్గా మారవు. ఇవి ఏంటి హాని కలిగించేటువంటి గడ్డలు కూడా కాదు. అందుకని ఈ దృష్టిలో ఉంచుకుని ఇతర వైద్యాలు కానీ ఇతర డాక్టర్ల సలహాలు కానీ తీసుకోవాలి తప్ప ఇమీడియట్గా చిన్న వయసులో ఆపరేషన్ చేయించుకోవడం ఆ తర్వాత భవిష్యత్తులో చేయగలిగింది ఏముంటుంది, ఎందుకంటే దానికి రీప్లేస్మెంట్ ఏం లేదు. అందుకని ఈ అంశాన్ని మాత్రం తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. డాక్టర్ గారు, గర్భాశయంలో గడ్డల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే కుమారి. ఈ కుమారి అంటే కలబంద. ఈ కలబంద అనేటువంటి పేరు మామూలుగా అందరికీ తెలిసినటువంటిదే కదా. ఈ కలబంద ఏంటంటే ఈ గడ్డలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక. అయితే ఈ కలబందని మామూలుగా మనం చూర్ణంలాగా చేసుకోలేము. ఆ లోపల ఉండేటువంటి గుజ్జుని ఒక రకమైన ప్రాసెస్లో దాన్ని ఎగిరించి ఒక పొడిలా తయారు చేస్తారు. దాన్ని ముసాంబరా అంటారు. ఈ ముసాంబరాన్ని చూర్ణంలాగా చేసేసుకుని మనం ఈ ఔషధంలో వాడుకోవాలి. ఇలా చేసినటువంటి ఈ చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా ఉంచుకోండి. మీకు ఔషధం తయారు చూపించడానికి నేను కూడా కొంచెం చూర్ణాన్ని పక్కన పెడతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది అశోక. ఈ అశోక అనేటువంటిది ఏంటంటే ఈ గర్భాశయంలో గడ్డల వల్ల వచ్చేటువంటి అధిక రక్తస్రావాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు అశోక అంటే ఏంటంటే శోకం లేకుండా చేసేటువంటిది, అంటే బాధ దుఃఖం లేకుండా చేసేటువంటిది అని. ఈ అశోక నిజంగానే స్త్రీలలో ఈ బహిష్టు సమస్యల్లో ఆ దుఃఖం లేకుండా చేసేటువంటి ఒక మంచి మూలిక అన్నమాట.
అశోక చెట్టు బెరడును తీసుకుని దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది గుగ్గులు. గుగ్గులు సంస్కృతంలోను తెలుగులోను కూడా అదే పేరుతో చెప్పుకుంటూ ఉంటాం. ఇదేంటంటే ఒక చెట్టు నిర్యాసం, అంటే చెట్టు నుంచి కారేటువంటి ఒక గమ్ లాంటి పదార్థం, జిగురు పదార్థం అనమాట. దీనికి ఏంటంటే గడ్డలు అవి యాక్టివ్గా ఉంటే వాటిని ఆ యాక్టివ్గా లేకుండా తగ్గించడం కంటే గడ్డలు పూర్తిగా కరిగిపోతాయని కాదు, కొద్దిగా తగ్గడానికి ఇవి బాగా సహాయపడుతుంది అనమాట. దీన్ని శుద్ధి చేసి వాడుకోవాలి. అయితే ఈ శుద్ధ గుగ్గులు అనేటువంటిది మనం ఇంట్లో చేసుకునేటువంటిది కాదు కనుక బజార్లో మంచి కంపెనీ వాళ్ళు చేసినటువంటి శుద్ధి చేసినటువంటి గుగ్గుల చూర్ణాన్ని తెచ్చుకుని దాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా మనం ఆఖరిగా తీసుకోవాల్సినటువంటిది మంజిష్ట. ఈ మంజిష్ట బాగా చలవ చేసేటువంటి మూలిక. అదేం చేస్తుందంటే ఈ గర్భాశయంలో గడ్డల వల్ల వచ్చేటువంటి రక్తస్రావాన్ని అదుపులో ఉంచుకోవడానికి బాగా సహాయపడుతుంది. అలాగే గడ్డలు కొంచెం ఇన్యాక్టివ్గా, అంటే అవి ఎక్కువ యాక్టివ్గా ఉంటే సమస్యలు కలుగుతుంటాయి, అలా అవ్వకుండా ఉండేటట్టుగా చేసేందుకు కూడా ఈ మంజిష్ట బాగా సహాయపడుతుంది. మంజిష్టను కూడా చూర్ణంలాగా చేసేసి ఇది కూడా గుగ్గుల్లాగానే 25 గ్రాములే తీసుకోండి. మన ఔషధం తయారీకి 4 చూర్ణాలు కావాలి. 4 రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక సీసాలో, శుభ్రంగా ఉండేటువంటి సీసాలో వేసుకుని గాలి దూరకుండా ఉండేలాగా టైట్గా మూత పెట్టి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఇది సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీటిలో కలుపుకొని 2 పూట్లా తీసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని నెలల పాటు రెగ్యులర్గా వాడుతున్నట్టయితే కనుక ఈ గర్భాశయంలో గడ్డల వల్ల వచ్చేటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. గర్భాశయంలో గడ్డల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కుమారి చూర్ణం 100 గ్రాములు, అశోక చూర్ణం 50 గ్రాములు, గుగ్గుల చూర్ణం 25 గ్రాములు, మంజిష్ట చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. గర్భాశయంలో గడ్డల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ముక్కు దిబ్బడ సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముక్కు దిబ్బడ సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కర్పూరాన్ని తీసుకుని కొద్దిగా బియ్యంలో కలపాలన్నమాట. అంటే ఒక చారుడు బియ్యం తీసుకుని దానిలో కొంచెం ఒక పావు చెంచాడు కర్పూరాన్ని కలిపి దాన్ని ఒక బట్టలో మూట కట్టాలి. మూట కట్టేసి దాన్ని వాసన చూస్తుండాలన్నమాట. అలా వాసన చూసినట్టయితే కనుక వెంటనే ముక్కు దిబ్బడ సమస్య తగ్గి హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుంటుంది. చూశారు కదా, ముక్కు దిబ్బడ నివారణకు కర్పూరం ఎంత బాగా ఉపకరిస్తుందో. గర్భాశయంలో గడ్డల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియను యోగసింహ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. గర్భపిండాసనం, స్కందాసనం సాధన చేయడం ద్వారా గర్భాశయంలో గడ్డల సమస్యను నివారించుకోవచ్చు. గర్భపిండాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు 2 మోకాళ్లను కొద్దిగా పైకెత్తి ఎడమ చేతిని ఎడమ కాలి మడత గుండా కిందకి పోనిచ్చి కుడి చేతిని కుడి కాలి మడత గుండా పోనిస్తూ 2 అరచేతుల్ని పైకి పోనిస్తూ తలపైన ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ స్కందాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. ఇప్పుడు ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో తల మీదుగా మెడపై ఉంచి ముందుకు వంగుతూ 2 చేతులతో కుడి పాదాన్ని పట్టుకుని తలను నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి కుడి కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో తల మీదుగా మెడపై ఉంచి ముందుకు వంగుతూ 2 చేతులతో ఎడమ పాదాన్ని పట్టుకొని తలను నేలకు ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు.
భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా గర్భపిండాసనం, స్కందాసనం గర్భిణీ స్త్రీలు నిపుణుల ఆధ్వర్యంలో రోజూ సాధన చేయడం ద్వారా నాభి, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై గర్భాశయంలోని అన్ని భాగాలకు రక్తం సక్రమంగా ప్రసరించబడి గర్భాశయంలోని గడ్డలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. గర్భాశయంలో గడ్డల సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పైల్స్ సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పైల్స్ సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? పైల్స్ సమస్యను నివారించుకోవడానికి మేడి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 4 మేడి పండ్లని ఒక పూటంతా నీళ్ళలో నానబెట్టి గుజ్జులాగా చేసుకుని రోజుకు ఒకసారి ఇలా తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం రోజుల పాటు ఇలా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ పైల్స్ సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, పైల్స్ సమస్య నివారణకు మేడిపండు గుజ్జు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గర్భాశయంలో గడ్డల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.